హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో అయితే కరకరలాడే ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయితే చేసుకునేయచ్చు. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చిందో, వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 కప్పులు క్యాబేజ్ వేసుకోవాలి. 1 కప్పు మునగాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్ మరియు 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, రుచికి తగ్గ సాల్టు, కొంచెం వామ్ వేసుకోవాలి. వామ్ బదులు మీరు జీలకర్ర కావాలైనా వేసుకోవచ్చు. చివరిగా కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల పిండిని అయితే కలుపుకుందాం. వాటర్ వేయకముందునే పిండి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఒకసారి పిండిలో అంతా మునగాకు క్యాబేజీ కలిసే విధంగా కలుపుకోవాలి. నేనైతే బియ్యం పిండి వేయడం మర్చిపోయినాను ఫస్ట్లో. ఇప్పుడైతే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి వేసుకున్నామంటే మనం చేసుకున్నటువంటి స్నాక్ రెసిపీ క్రంచీగా కరకరలాడుతూ అయితే వస్తుందండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసినామంటే పిండి అయితే ముద్దగా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. సేమ్ మన పకోడా లాగానే వస్తుంది, కాకపోతే టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసామంటే బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కినాక కొద్ది కొద్దిగా మనం కలుపుకున్నటువంటి పకోడా కలుపుకున్నటువంటి పిండిని అయితే కొంచెం కొంచెంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నామంటే ఉండలు లేకుండా కరకరలాడే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని అంతా కూడా వేసుకొని బాగా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే మునగాకుతో ఒక స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.